మంచిది ప్రేర ప్రభు సన్నిధానంలో మరి 4 దినాలు దేవుడు తన అనుకూలతను బట్టి మనందరికీ చక్కని అవకాశాన్ని కలుగజేసి మనందరూ కూడా ప్రభు దగ్గర ప్రార్థించుకోవడానికి, ఆనందించుకోవడానికి, స్తుతించుకోవడానికి, చక్కగా ప్రభు దగ్గర అనేక ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ప్రభు నడిపించాడు. మరి నిజంగా ఇది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం ప్రేర. ప్రతిరోజు ఇలాగా ప్రభు పాదాల దగ్గర గడపడం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా ఆశీర్వాదకరమైంది. కనుక దీనిలో పాల్పొందిన మీరందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించగాక. ఆమేన్. హల్లెలూయా. మీరు మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించుగాక. ఎందుకంటే బ్రదర్, దేవుడి సన్నిధిలో ప్రభు యొద్దకు రావటం అనేది చాలా చాలా గొప్ప కృప. ఆదిమ సంఘంలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చదవండి, నేను వాక్యంలోకి వెళ్తాను. ఆదిమ సంఘంలో అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. పెంతెకొస్తేను 45-46 వచనాలు. ఇదియో గాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. జాగ్రత్తగా మాట. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదిమ సంఘం ఎలాంటిదంటే వారు ఒకే మనసు కలిగిన వారై, ఏక మనసు కలిగిన వారై అనుదినము ప్రతిదినము దేవాలయంలో తప్పకుండా కూడుకుంటున్నారట. ప్రతిరోజు దేవాలయంలో కూడుకోవడం ఎంత దీవెనో తెలుసా? ఆదిమ సంఘం ఇదే చేసింది. ప్రతిరోజు దేవుని మందిరంలో కూడుకునేవాడు, ప్రతిరోజు దేవుని మందిరంలో ప్రార్థన చేసేవాడు, ప్రతిరోజు దేవుని మందిరంలో ఆరాధన చేసేవాడు, ప్రతిరోజు దేవుని మందిరంలో స్తుతి అర్పణ చేసేవాడు, బలి అర్పించేవాడు, బలులు అర్పించే స్తోత్ర బలులు అర్పించేవాడు. అందుకని ఆదిమ సంఘం యెరూషలేములో నుంచి ప్రపంచమంతా వ్యాపించింది. హల్లెలూయా. చెప్పడం సౌండింగ్ కదా. వారు ప్రతిరోజు దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారంటే, ఆరాధించిన దాన్ని బట్టి, స్తుతించిన దాన్ని బట్టి ప్రపంచమంతుడికి ఆదిమ సంఘం వెళ్ళిపోయింది. ఈరోజు ఇంద్రనగర్లో కూడా వచ్చింది ఆదిమ సంఘం ద్వారానే సువార్త. హల్లెలూయా. ఆ సంఘంలో ఉన్న కొన్ని వేల మంది, ఒక పేతురు గారు ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది మారిపోయారు. 2వ ప్రసంగం చేస్తే 5,000 మంది మారిపోయారు. అంతకుముందు 180 మంది మేడగది మీద ఉన్నారు. 8,180 మంది అప్పటికి లెక్క. ఇంకా 5వ అధ్యాయంలో ఇంకా చాలా మంది ప్రభువును ఆరాధిస్తున్నారు. వీరందరూ కలిసి ప్రతిరోజు ఎక్కడికి వచ్చారట? ఇన్ని వేల మంది ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు దేవుని మందిరంలో. ఇది చాలా శ్రేష్టమైంది. అందుకే దేవుని మందిరంలో ఉండుట ధన్యంగా, నిశ్చయంగా దేవుడు అటువంటి కృప మనందరికి దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ రోజున దేవుడు నిన్ను కోరుకుంటున్నది ఏంటంటే, నీ కుటుంబము సంతోషభరితంగా ఉండాలి. హల్లెలూయా. నీ కుటుంబము స్థిరమైనదిగా ఉండాలి. నీ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి పరచాలని ఆశపడుతున్నాడు. చెప్పండి 3 విషయాలు. నీ కుటుంబాన్ని దేవుడు సంతోషపరిచేలా ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీ కుటుంబంలో గొప్ప సంతోషాన్ని ఆశపడుతున్నాడు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీవు ఎక్కడ తడబడుతున్నావో దాన్ని తొలగించి నిన్ను స్థిరత్వం చేయాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు చేసే పనిలో అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నిజంగా ఇలాంటి మనసు దేవుడికి ఒక్కడికే ఉంటుందని కదా. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు సంతోషం ఉండాలనుకున్న దేవుడికి మనసు తప్ప మనుషులకు ఆశ ఉండదు. చాలా మంది మనము సంతోషం ఉంటే నచ్చదు. చాలా మందికి
మనం ఆనందం ఉంటే వారు ఓర్చుకోలేరు మనుషులు. పైకి బాగున్నారు, మనం సంతోషంగా ఏడ్చేవాడు చాలా మంది ఉన్నారు వెనకాల మనం చూసి. దుఃఖపడేవాడు చాలా మంది ఉన్నారు మనం చూసి. వీడెందుకు ఇలా ఉండాలి, వీడెందుకు ఇలా జీవించాలి, వీడి ఇంటిలో ఎలా ఉండాలి, వీడి బిడ్డలు ఎందుకు ఎలా ఉండాలని లోపల మదనపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకవేళ నీకు తెలియపోవచ్చేమో, కానీ ఈ రాత్రి దేవసేవకుగా నేను చెప్తున్నాను నేను, ఒకవేళ నీ కుటుంబము నీ కష్టం అనుభవించి చక్కగా సంతోషంగా ఉంటే ఏడ్చేవాడు ఎక్కువ మంది ఉన్నారు తెలుసా. ఎందుకు ఈ కుటుంబం ఎంతగా ఉండాలని ఆలోచన. నువ్వు స్థిరంగా ఉంటే, బలముగా ఉంటే నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. నువ్వు అభివృద్ధి పడుతుంటే నీ అభివృద్ధిని అడ్డుకోవడానికి రకరకాలుగా నిన్ను ఆటంకపరిచేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ రాత్రి ప్రభు అంటాడు, నీ కుటుంబాన్ని నేను సంతోషింపజేస్తాను, నీ కుటుంబాన్ని నేను స్థిరపరుస్తాను, నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరుస్తానని ప్రభు ఆశపడుతున్నాడు కదా. హల్లెలూయా. ఈ 40 రోజుల ప్రార్థనలో ప్రభు అందుకే నీకు ఇచ్చాడు. ఈ 40 దినాల ఉపవాస కూడికల్లో దేవుడు నిశ్చయముగా నీ కుటుంబమును సంతోషింపచేయునుగాక. నిశ్చయముగా నీ కుటుంబం స్థిరముగా ఉండునుగాక. నీ కుటుంబం అభివృద్ధి పదంలో నడువునుగాక. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ 3 నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నా కదా. ఎవరు ఎంతమందికి నా కుటుంబం సంతోషంగా ఉండాలని చేయండి సార్. నేను నా బిడ్డలు సంతోషంగా ఉండాలన్నయ్యా, చక్కగా ఉండాలన్నయ్యా, నేను కష్టమంతా నా ఇంటికి రావాలి, నా బిడ్డలే అనుభవించాలి, నేనే అనుభవించాలన్నయ్యా, నా భార్య నా పిల్లలు నా చాలన్నయ్యా, నాకు అనుకునే కష్టం ఉంది, నేను సంతోషం ఉండే సార్ అన్న వాళ్ళు ఎంతమంది చేద్దాం. బాబా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అనుకుంటారండి అందరూ సంతోషంగా ఉన్నారు. దేవుడు అదే చెప్తున్నాడు, నేను నేను సంతోషించాలని ఆశపడుతున్నాను, నేను నిన్ను అభివృద్ధి పరచాలని ఆశపడుతున్నాను. నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ ఇంటిలో, నీ వారి మధ్య, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నువ్వు నడిచే వారి మధ్య, నువ్వు వెళ్ళే వారి మధ్యలో నువ్వు ఒక ప్రత్యేకం. నేను అభివృద్ధి పరుస్తా, నీ బిడ్డల అభివృద్ధి పరుస్తా, నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తా, నేను స్థిరముగా చేస్తా, నిన్ను ఆనందభరితుడిగా చేస్తానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన ఈ 3 నీ జీవితంలో జరగాలి అంటే ఒక పని చేయమంటున్నాడు. ఆ పని మనం చేస్తేనే మన జీవితాల్లో సంతోషాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. మన జీవితాల్లో అభివృద్ధిని ప్రభు ఇవ్వగలుగుతాడు. మన జీవితాల్లో మనము స్థిరమైన వారిగా, బలమైన వారిగా నిలబడతాం. ఎవరు నిన్ను కదిలించలేనంత బలవంతుడిగా, ఎవరు నిన్ను బండ మీద కట్టబడిన ఇల్లు వలె వరదలు వచ్చినా ఏమాత్రం గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా బండ మీద కట్టబడిన ఇల్లు ఏమాత్రం తొడకదు. ఎందుకు తెలుసా? అది స్థిరమైన బండ మీద కట్టబడింది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఊరికే వరదకు పడిపోతుంది, తుఫాను పడిపోతుంది. కాబట్టి నిన్ను ఈ యొక్క 40 దినాలలో ఒక స్థిరమైన బండ మీద స్థిరమైన వాడిగా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే 40 రోజుల ప్రార్థనలో నీ కుటుంబము ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నీవు నీ బిడ్డలు ఎప్పుడు సంతోషవంతులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు చేసే చిన్న పని అయినా సరే ఆ పనిలో నీ చేతి కష్టం అభివృద్ధి పరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన దేవుడు ఆశపడుతున్నాడు, ఒక్క పని చేసి పెట్టు అంటున్నాడు నా కోసం. నువ్వు ఒక్క పని చేయాలి సహోదరా, ఒక్క పని చేయి నా కుమారుడు, నా కోసం ఒక్క పని చేయడం బిడ్డ. నువ్వు ఇది కానీ చేయగలిగితే నేను చేస్తానన్న 3 పనులు నీకు చేస్తాను. నువ్వు ఈ ఒక్క పని చేస్తే నిశ్చయంగా నీ కుటుంబంలో నేను అది ఇచ్చి తీరుతాను. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. ఏం చేయమంటాడు దేవుడు అని గమనిస్తే యోబు గ్రంథంలో యోబు స్నేహితుడు మాట్లాడుతూ యోబుకు వచ్చిన శ్రమల మధ్యలో యోబు భయంకరంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో యోబు ఇరుకులు పడుతున్నప్పుడు ఒక స్నేహితుడు వచ్చి నీవు ఇలా అవడానికి కారణం ఏంటి అని మాట్లాడుతూ యోబుతో మాట్లాడుతున్నాడు. చదువుదాం కదా. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాటను మనం చదువుకుందాం ఈ రాత్రి.
జోఫరు నాయకుడు జోఫరు మాట్లాడుతున్నాడు యోగుతో, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుంచి దుర్మార్గతను కొట్టి వేసిన ఎడలా. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి నేను మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ, దేవా నువ్వు పలికిన ఈ మాట, అయా జాఫర్ ప్రభా యోగుతో పలికిన మాట ఈరోజు మా ఆత్మీయ జీవితాలకు అంత అవసరమో మీరు మాట్లాడుతున్నారు. నాతో నాతో బిడ్డలతో మాట్లాడను యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు సంతోషించాలి, నీవు అభివృద్ధి పరచబడాలి, నువ్వు స్థిరపరచబడాలి అంటే పాపము నీ చేతిలో నుండి చూచి నువ్వు దాన్ని విడిచిరేనగా నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టి వేసిన ఎడల ఎన్నన్నాడు? నిశ్చయముగా నిర్దోషువై ఆమేన్, నిర్దోషువై నిర్భయుడవై స్థిరపడి ఉందుము, నిశ్చయముగా మరచెదవు. ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. నీ చేతిలో పాపం ఉన్నది తెలిసి ఆ పాపాలను విడిచిపెడితే, లేకపోతే నీ గుడారములోంచి దుర్మార్గతను కొట్టివేస్తే, నీకు సంతోషం కావాలన్నా, నీ కుటుంబం స్థిరపరచబడాలన్నా, నీ కుటుంబం అభివృద్ధిపరచబడాలి అంటే నువ్వు చేయాల్సిన ఒక పని ఏంటి తెలిసి ప్రభు అన్నాడు, నీ గుడారముల నుంచి ఏం తీసేమన్నాడు? దుర్మార్గతను తీసివే. హల్లెలూయా. ఏం పోవాలంట మన గుడారంలో నుంచి? దుర్మార్గత. యొక్క ఉపవాసకుడిలో మన గుడారముల నుంచి పనికిరాని, ఎందుకు పనికిరాని వాటిని, అపవాది సంబంధమైన వాటిని నువ్వు తీసివేసుకుంటే దేవుడు నిశ్చయముగా నీ కుటుంబానికి ఏమిస్తాడు? సంతోషం, అభివృద్ధి, స్థిరత్వాన్ని ఇస్తాడు. అయితే గుడారము అనగా మన హృదయం. హల్లెలూయా. చెప్పండి, గుడారం అనగా మన హృదయం. నీ హృదయంలో నుండి దుర్మార్గత వెళ్ళిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయం చాలా భయంకరమైన వ్యాధి కదా అంటాడు ఇర్మియా గ్రంథకర్త. హృదయం అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలది. హృదయము చాలా భయంకరమైన రాయబడింది బైబిల్లో. నరుల హృదయం ఎప్పుడు చెడుతనం అంటాడు ఆది కాండంలో. ఎప్పుడు కూడా నరుల హృదయం ఎప్పుడు చెడ్డదనంట. ఇప్పుడు నీకు సంతోషం లేకపోవడానికి కారణం, నువ్వు స్థిరపరచబడడానికి కారణం, నీవు అభివృద్ధి పరచబడడానికి కారణం ఏంటంటే నీ హృదయంలో ఉన్న దుర్మార్గత, నీ మనస్సులో ఉన్న దుర్మార్గత, నీ హృదయంలో ఉన్న చెడుతనం, నీ మనసులో ఉన్న చెడు హృదయం, నీలో ఉన్న చెడు తలంపులు నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో సంతోషం లేకుండా చేస్తున్నాయి, నిన్ను స్థిరపరచకుండా చేస్తున్నాయి, నువ్వు అభివృద్ధి పరచకుండా చేస్తున్నాయి. కాబట్టి నువ్వు నిజంగా నా కుటుంబం సంతోషంగా ఉండాలయ్యా, నేను స్థిరపరచబడాలయ్యా, నేను అభివృద్ధి పరచబడాలంటే ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ గుడారముల నుంచి దుర్మార్గతను కొట్టివే. హల్లెలూయా. ఏమి చేయాలండి? దుర్మార్గత. చాలా మంది పైకి బాగా ఉంటారు, వారి అంతరంగం ఎవరికి తెలియదు, వారి మనస్సు ఏ మనసు ఎవరికి తెలియదు. వాళ్ళు అనుకుంటారు మనం పైకి బాగున్నాం, లోపల ఎవరికైనా ఇస్తానే అనుకుంటారు. కానీ మనుషులు గ్రహించలేమో కానీ నీ అంతరంగాన్ని దేవుడు గ్రహిస్తాడు.
అది ఈ రాత్రి విడిచిపెట్టబడును గాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవయ్యుండి దేవుని బిడ్డలాగా ప్రవర్తించకపోతే అది దుర్మార్గం కదా. దేవుని ప్రజవచ్చుకున్న దేవుని ప్రజలాగా ఉండకపోతే దుర్మార్గత కదా. ప్రగా ఈరోజు నీ గుడారములో ప్రభువును దుర్మార్గతను విడిచిపెట్టే నీవు సంతోషింపజేస్తా, నిన్ను స్థిరపరుస్తా, నేను అభివృద్ధి పదవులను నడిపిస్తా, ఆ దుర్దశ మరలా కలబడకుండా చేస్తా, నీ జీవితాన్ని మరలా నేను నిలబెడతా. ఈ దుర్మార్గపు హృదయము చేసే పనులు చెడబడుతుంది. ఈ దుర్మార్గపు హృదయము మంచి పనులు చెడబడుతుంది. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చెడబడతాడని ప్రసంగి గ్రంథంలో ఒక్క పాపాత్ముడు ఏం చేస్తాడు? అనేకమైన మంచి పనులు చెడబడతాడంట. వాడు హృదయం దుర్మార్గత ఉంది కనుక మంచి పనులు చేయవడు, మంచి పనులు చేయవడు. ఒక కుటుంబం దీవించబడాలంటే, ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఒక కుటుంబం ప్రభు దగ్గర అభివృద్ధి పొందాలంటే దేవుని వాక్యానుసారంగా నడవాలా వద్దా? నడవాలి కదా. మరి కుటుంబంలో చాలా మంది చేసే పని ఏంటంటే వారు దేవుని వాక్యానికి విరుద్ధంగా నడవటం ప్రారంభిస్తారు. దేవుని వాక్యం వింటారు కానీ వాక్యానికి విరుద్ధంగా నడవటం దుర్మార్గత కదా. వాక్యాన్ని వక్రీకరించడం దుర్మార్గత కదా. వాక్యాన్ని అవలంబించుకోవడం దుర్మార్గత కదా. నీ వాక్యాన్ని హృదయంలో తీసుకోకపోవడం దుర్మార్గత కదా. నీ వాక్యము ప్రభు చెప్పినట్టు వాక్యాన్ని అవలంబించుకోవడం పాపమే కదా. ఈరోజు మన జీవితాల్లో అందుకేనేమో సంతోషం లేదు, అందుకేనేమో అభివృద్ధి లేదు, అందుకేనేమో స్థిరంగా లేమేమో కదా. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, మీరు ఇది ఒక్కటి తీసివేసుకుంటే మీ జీవితాల్లో నేను సంతోషాన్ని, అభివృద్ధిని, స్థిరత్వాన్ని కలుగు చేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. మన హృదయమును శుద్ధీకరించుకోవాలి ఈ ఉపవాస ప్రార్థనలో. హల్లెలూయా. మన హృదయాన్ని కడుక్కోవాలి ఉపవాస ప్రార్థనలో. మన హృదయంలోనికి క్రీస్తు రక్తమును పంపించయ్యా, నీ రక్తముతో నా హృదయాన్ని కడగమని అడగాలి. మన హృదయం శుద్ధీకరించబడితే, మన హృదయం కడగబడుతుంటే, మన మనస్సు కడగబడుతుంటే, మన అంతరంగం కడగబడుతూ ఉంటే దేవుడు సంతోషిస్తూ నిన్ను సంతోషింపజేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడు సంతోషిస్తూ నిన్ను అభివృద్ధి పరచడం ప్రారంభిస్తాడు. దేవుడు సంతోషిస్తూ నిన్ను స్థిరపరచడం ప్రారంభిస్తాడు. ప్రతిరోజు వాక్యం ద్వారా నీ హృదయాన్ని ఏం చేశాను? శుద్ధీకరించుకోవాలి. శుద్ధీకరించుకోకపోతే చాలా ప్రమాదం. మీరు అనుకోవచ్చు, అయ్యా ఒకవేళ గుడారంలో నుంచి నేను ఒకవేళ ఆయన దుర్మార్గత తీసుకుపోతే ఏమైందంటాం? ఒకవేళ మూర్ఖంగా మనం ఆలోచించవచ్చు, ఒకవేళ ఏమైందిలే అని తిరుగుబాటుగా మనం ఆలోచించవచ్చు. ఏమవుతుందిలేండి, ఎప్పుడు ఇలాగే చెప్తుంటారు అని పక్కన పెట్టి వెళ్ళిపోవచ్చు. అయితే దానికి కూడా ప్రభు సెలవిస్తున్నాడు, ఏమవుతుందో చెప్తున్నాడు. ఒకవేళ నీ దుర్మార్గత ప్రభు తీసివేసుకుంటే సంతోషాన్ని ఇస్తాను, తీసివేసుకుంటే అభివృద్ధిని ఇస్తాను, తీసివేసుకుంటే నేను స్థిరపరుస్తానని చెప్పిన దేవుడు, ఒకవేళ ఆ మాట మీద కూడా నీ హృదయంలో దుర్మార్గత అలాగే ఉంచుకుంటే ఏం చేస్తానో కూడా చెప్పాడు. చూద్దామా మాట కూడా, చూడండి పేరు ఆ మాట కూడా. యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి సార్. అదే యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఎవడో ఎప్పుడైనా నశించునా, యథార్థవర్తులలో ఎక్కడైనా నిర్మూలమయ్యారా. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోమంటే, నిరపరాధి అయిన వాడు ఎక్కడు ఎప్పుడైనా, నిరపరాధి ఎప్పుడు కూడా నశించడు. మరి అపరాధి చెప్పండి, అంతేగా వ్యతిరేకపదం.
నిరపరాధి అనేవాడు ఎవరు నశించడు, ఆ కుటుంబం నశించదు, ఆ బిడ్డ నశించదు, ఆ వ్యక్తులు నశించదు. అదే రాస్తున్నాడు దేవుని వాక్యం. యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా అంటే నీ హృదయం యథార్థంగా ఉందనుకోండి, నీ కుటుంబాన్ని ఎవరు నిర్మూలన చేయలేదు. నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకోండి, నీ కుటుంబాన్ని ఎవరు పాడు చేయలేడు. ఎప్పుడైతే మనలో యథార్థత ఉండదో, ఎప్పుడైతే అపరాధిగా ఉంటామో, మన హృదయం దుర్మార్గంగా ఉంటున్నామో, ఆ వ్యక్తి ఏమవుతాడట? నశించిపోతాడు. గుర్తుపెట్టుకో. ఒకవేళ నీ హృదయంలో దుర్మార్గత పెట్టుకుని ఉంటే నశించిపోవడం గ్యారెంటీ. అందుకే దేవుడు నశించడం ఇష్టం లేక నీతో ఈ రాత్రి చెప్తున్నాడు, నీ గుణాలముల నుంచి దుర్మార్గతను కొంచెమే, నేను నిన్ను సంతోషంగా చేస్తా. హల్లెలూయా. నేను నిన్ను స్థిరపరుస్తా, నేను నిన్ను అభివృద్ధి పరుస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది, ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వారి గుడారాల్లో ఉన్న దుర్మార్గతను బట్టి వాడు పాడైపోయింది. ఒక ఆమె రాజుల గ్రంథంలో కనబడతారు. అహాబు అనే రాజు 21వ అధ్యాయం, మొదటి రాజు 21వ అధ్యాయము 1-2 వచనాలు త్వరగా చదువుతున్నారు. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో సోమ్రోను రాజైన అహాబు నగును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట ఉంది. అహాబు నాబోతుని పిలిపించి, ఈ ద్రాక్ష తోట నా నగరకును ఆనుకొని ఉన్నది కనుక దానికంటే మంచి ద్రాక్ష తోటలు నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన క్రయమునకు అడిగను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నేను దేవునికి స్తోత్రం. ఇక్కడ జాగ్రత్త తింటారా, ఇక్కడ అహాబు అనే రాజు కోట దగ్గర కూర్చొని తిరుగుతుంటే, కోట పక్కనే నాబోతు అనేటువంటి ఆయన ద్రాక్ష తోట ఉంది. రాజుగారు కదా, బాగా నచ్చింది మనసుకి. వెంటనే అతన్ని పిలిచాడు, నాబోతుని పిలిచి, అయ్యా నీ ద్రాక్ష తోట నాకు కావాలి, నేను చాలా పూల తోట వేసుకుని చాలా ఉల్లాసం ఉన్నది కనుక నీకు కావాలంటే మంచి స్థలంలో ఎక్కడైనా ద్రాక్ష తోట ఇస్తా, లేకపోతే ఇంకా డబ్బులు కావాలంటే ఎంత ఇస్తా, ఆ ద్రాక్ష తోట నాకు ఇమ్మన్నాడు. రాజుగారు ఆశపడి అడగడంలో తప్పు లేదు, ఆయన ఇష్టపడ్డాడు, అడిగాడు. ఇప్పుడు నాబోతు ఏం చెప్పాడంటే, అయ్యా అది మా తాత ముత్తాతల నుంచి వస్తున్నది, నేను దాన్ని అమ్మటం నాకు ఇష్టం లేదు. అయిపోయింది. రాజుగారు అడిగాడు, ఈయన చెప్పాడు, అయిపోయింది. ఈయన వెళ్ళిపోయాడు, నాబోతు వెళ్ళిపోయాడు. ఈ అహాబు రాజు ఏం చేశాడు, అలిగి పడుకున్నాడు మంచం మీద. రాజు భోజనానికి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి, కళ్ళు తెలిసి చూడండి. ఎదురుబాటుగా అయిపోయింది. నాబోతు వెళ్ళిపోయిన తర్వాత ఇతను అలిగి రాజు అన్నందరూ కూడా పడుకున్నాడు. అతని భార్య యెజబెలు. చెప్పండి, ఏం పేరు భార్య పేరు? యెజబెలు. ఆ వచ్చి ఈయన అలిగి పడుకున్నాడు. ఏమిటయ్యా ఎందుకు రాలేదు భోజనానికి అంటే, ఇదిగో పలానవాడి ద్రాక్ష తోట నా ప్రక్కనే ఉంది, నేను పిలిచి మంచిగా అడిగాను, నీకు కావాలంటే ద్రాక్ష తోట ఇస్తాను, కాదు డబ్బులు ఇస్తానన్నా, అతను మా తాతగారిని నేను అనుమానయ్యాని వెళ్ళిపోయాడు, నాకు అది కావాలన్నది మనసులో, అందుకని నేను బాధగా ఉంది, అందుకే రాలేదన్నాడు. ఓ పిచ్చోడా, ఏమందండి, ఓ పిచ్చోడా, దీనికి అడిగి కొనుక్కోవాలా? రేపుటి కల్లా ఆ తోట నీకు అయిందా? ఏమందండి, అంటే అయిందంటారు. మీరు చెప్పండి, అంటే మీరు ఆలోచించండి. రాణి చెప్పింది, రాజు ఏమో ఏం చేయలేక కలిగి పడుతున్నాడు. ఏమంటది, పిచ్చోడా ముందు తిని పడుకో, రేపటి కల్లా మీకు ఆ ద్రాక్ష తోట నీ చేతికి వస్తున్నాడు. ఎలా వస్తున్నారు?
ఏం చేసి తెలుసా? ఆహాబుకి రాని ఆలోచన ఎంత దుర్మార్గంగా ఆలోచించింది. ఏం చేసి తెలుసా? ఇద్దరు మనుషులు పిలిచింది, రేపు ఉపవాసం ప్రకటించండి, రాజ్యంలో సువార్త చెప్ప, రాజ్యానికి వెళ్ళి ప్రకటించమని. వెళ్ళి ఏం చెప్పిందంటే, ఇద్దరు అబద్ధ సాక్షులు సృష్టించి నాబూతు మీద ఇతడు దేవదోషం చేశాడని, ఇతడు రాజుగారికి ఆకలికి వ్యతిరేకం చేశాడని మాట్లాడి చెప్పి అందరినీ రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పింది. నాబూతుని రాళ్లతో కొట్టి చంపించేసింది. మరుసటి రోజు ఏం చేసింది? అలాగే వెళ్ళారు వాళ్ళు, పిలిచారు. నాబోతు ఆ గ్రామం నుంచి బయటకు వచ్చాడు, ఇతడు దేవదోషం చేశాడు, ఇతడు రాజుగారికి వ్యతిరేకం తిరిగాడని అబద్ధ సాక్షులు అబద్ధం మాట్లాడి రాళ్లతో కొడితే చచ్చిపోయాడు నాబోతు. ఆ చచ్చిపోయిన తర్వాత రక్తశక్తమై పడిపోయిన తర్వాత వచ్చి ద్రాక్ష తోటను ఆహాకి ఇచ్చింది. ఇదిగో తీసుకోపో, నేను నన్ను నుంచి ఏడుస్తున్నావు, చూడు ఒక క్షణంలో ఎలాగా ద్రాక్ష తోట వచ్చిందో అని చెప్పి ఆమె ఇచ్చింది. ఈయన సంతోషం ఉన్నాడు, ఎందుకంటే ద్రాక్ష తోట వచ్చింది కదా. ఈలోపు ఆకాశంలో దేవుడు చూశాడు. ఏమన్నాడు తెలుసా? నాబోతు రక్తం ఎక్కడైతే కుక్కలు నాకినాయో అదే ప్రాంతంలో నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి కదా. ద్రాక్షతో తీసుకున్నాడు, అయిపోయింది అనుకున్నాడు. ఎవరు ఈ దుర్మార్గత మనకేం చేయదులే. ఇందా చెప్పాను కదా, దుర్మార్గత నీ హృదయం ఉంటే నశించిపోవడం గ్యారంటీ. దేవుడు నశించిన ఇష్టం లేక మాట చెప్పాడు. నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు స్థిరంగా ఉండాలంటే దుర్మార్గత బయటికి తీసాయి అని చెప్పాడు. లేదు లేదయ్యా, నా దుర్మార్గత నాలో ఉంటుందంటే యెజబెలు స్త్రీ అలాగే ఉంచుకుంది. ఒకరోజు యాబు అనేవాడు వచ్చాడు యుద్ధానికి. యెజబెలు స్త్రీ రంగు పూసుకుని ముఖం మీద అంతస్తు పైనుంచి బయట నుంచి వస్తుంది. వాడికి అప్పచెప్పాడు. అది ఏం చేశారో చూడండి, చదవండి ఆ మాటను. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30-37. సరే 1వ రాజుల గ్రంథం 2వ రాజులు 9:30-37. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం. యాహూ అనే వ్యక్తి ఆ పట్టణానికి వచ్చి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈమె ఒక ఉండి ముఖానికి రంగు పూసుకుని అన్ని చేస్తా ఉంది. ఇవి చూసి చదువు. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను. ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని ఏం చేశాడు? తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషములు ధరించి కిటికీలో నుండి చూస్తా ఉందంట. ఎవరు వస్తున్నారో రాజ్యం మీదకి శత్రువు వస్తున్నాడు అని చూసి యాహూ వస్తున్నాడు. యాహూ గుమ్మము ద్వారా ప్రవేశించాడు. ఆమె అతను చూచి నీ యజమాని ఆహాబుని చంపేశాడు. ఆహాబుని చంపేశాడు యాహూ. ఇప్పుడు ఎవరిని చంపాడు? ఎవరి మీదకి వచ్చాడు? ఇప్పుడు ఆహాబు చచ్చిపోయాడు. ఇప్పుడు యజమాని మీదకి వచ్చాడు. ఆమె అంటుంది, యజమానుడు చంపినవాడా, అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమున్న వారెవరు అడగగా 2 పరిచారకులు పై నుండి తొంగి చూశారు. యాహూ వస్తున్నప్పుడే అంటుంది, రే యజమానుడు చంపావు, నువ్వెందుకు వస్తున్నావు అని మాట్లాడుతుంటే ఇప్పుడు యాహూ అన్నాడు, నా పక్షంగా ఎవరైనా పైన ఉన్నారంటే 1-2 అయ్యా మేము నీ పక్షంగా ఉన్నారు. దీనిని క్రిందకు పడదోయుడని అతడు చెప్పగా అక్కడి నుంచి కిందకు పడేశారంట. పడవేసినందున దాని రక్తములో కొంత గోడ మీద గుర్రముల మీద ఉండెను. మరియు దేని చేత తొక్కించాడంట? యాహూ గుర్రముల చేత తొక్కించిన యెజబెలు స్త్రీని పైనుంచి పెట్టేశాడు. పడ్డదాన్ని గుర్రాల చేత తొక్కించేశాడు. అతడు లోపలికి ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత
లోపలికి వెళ్ళాడు, అన్నపానం భోజనం చేశాడు, వచ్చాడు. చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు ఆ శాపగ్రస్తురాలు ఏమని పెట్టాడంటే, శాపగ్రస్తురాలు. ఎందుకు చెప్పండి, ఎందుకు శాపగ్రస్తురాలైంది? తన హృదయంలో ఉన్న దుర్మార్గత ఎంత అన్యాయముడు. లక్ష్యంతో నీది కానీ అది ఎవరితో ఆక్రమించుకున్నది అన్యాయం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? నువ్వు అక్రమం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? నువ్వు మందిరానికి వచ్చి అన్యాయం అక్రమాలు చేస్తాడు దేవుడు ఊరుకోవాలా? నువ్వు లక్షపూరితం చేస్తే దేవుడు ఊరుకోవాలా? అది నీది కానప్పుడు నువ్వు ఎలా సంపాదిస్తావు? నువ్వు ఒక దేవుని బిడ్డగా ఉన్న నీవు ఎలాగ అన్యాయకరమైన స్త్రీలు ప్రేమిస్తావు? బ్రాహ్మణుడు యాభో ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతి పెట్టుడని ఆజ్ఞ ఆత్మీయంగా వారు దానిని పాతి పెట్టబోయేది. ఆ. అయితే దాని కపాలమును ఆ. పాదములను ఆ. అరచేతులను తప్ప ఆ. మరి ఏమీ కనబడలేదు. తల, కపాలము, పాదములు, ఇంకేమన్నా అరచేతులు ఈ తప్ప ఇంకేం కాదు. అంటే గుర్రాలు ఏం చేసి తొక్కి 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 పెట్టినాడు. అప్పుడు వచ్చి చెప్తున్నాను, తిరిగి వచ్చాక ఆ సంగతి తెలియజెప్పగా అతడినను ఆ. ఇది యెజబెలుని ఎవరును గుర్తుపడలేకుండా ఆ. ఇశ్రాయేలు భూభాగమును, అర్థమైందా? ఇశ్రాయేలు భూభాగం ఎవరిది? నాబోతుది భూభాగం. నాబోతు తోటను తీసుకున్నందుకు ఇశ్రాయేలు భూభాగమందు ఆ. కుక్కలు యెజబెలు మాంసం తినును. ఆ. యెజబెలు యొక్క కనేభారము ఆ. ఇశ్రాయేలు భూభాగమందున్న ఆ. పెంట వలె నుండును ఆ. అని తన సేవకుడును ఆ. తిష్బీయుడునకు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. చూసారా ఎంత ఘోరమో చూసారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన హృదయంలో ఉన్న దుర్మార్గత ఎంతో మందికి బాధ కలుగు చేస్తే, ఎంతో మంది అన్యాయం చేస్తుంది, ఎంతో మందిని కుటుంబాలు పతనమైపోతాయి. అలా అయితే దేవుడు ఒప్పుకోడు. నీ ద్వారా ఎవరు బాధపడకూడదు, నీ ద్వారా ఎవరు అన్యాయం అయిపోకూడదు, నీ ద్వారా ఎవరు కంటతని పెట్టకూడదు, నీ ద్వారా ఎవరికి ఇబ్బంది రాకూడదు. ఒక దేవుని బిడ్డగా వారికి సంతోషాన్ని పంచాలి, ఒక దేవుని బిడ్డగా ఆనందాన్ని పంచాలి, ఒక దేవుని బిడ్డగా వారికి ఆదరణ ఉండాలి, ఒక దేవుని బిడ్డగా నెమ్మది కలిగి బిడ్డ ఉండాలి. కానీ ఎదుటి వాడికి అన్యాయస్తులుగా మారితే దేవుడు ఒప్పుకోడు. ఆమె చేసిన పని దుర్మార్గమైన పని కనుక దేవుడు ఆమె సమస్తం చేసి నాశనం అప్పచెప్పాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, బిడ్డ, నువ్వు సంతోషంగా ఉండాలని ప్రభాసపడుతున్నాడు, నేను అభివృద్ధి పరచాలని ప్రభాసపడుతున్నాడు, నువ్వు స్థిరంగా ఉండాలని ప్రభాసపడుతున్నాడు. మరి ఆయన ఆశ ఒకటే, నీ గుడారంలో అపవాదం చేసే దుర్మార్గత దాన్ని విడిచిపెట్టి నీ హృదయాన్ని అలాగే ఉంటే నీవు పైకి రాలేవు. ఎన్నడూ నీ కుటుంబం దీవించబడదు, ఎన్నడూ నువ్వు సంతోషం ఉండలేవు. నీ హృదయం మారినంత కాలం నీ జీవితంలో శ్రమ పడుతూనే ఉన్నావు. నీ హృదయం మారినంత కాలం నీ బ్రతుకులో సమాధానమే ఉండదు. ఎప్పుడైతే నీ హృదయాన్ని దుర్మార్గం తీసివేస్తావో, ఎదుటివాడి కష్టం కదండి, కన్నీరు కదండి, ఎదుటివాడి సంతోషపడాలి గురించి. హల్లెలూయా. దావీదు యుద్ధానికి వెళ్ళాడు, సౌలు దాక్కుంటున్నాడు, 40 రోజుల నుంచి పిలుస్తున్నాడు, ఒక్కడు కూడా రావకపోతే బాలుడైన దావీదుకి యుద్ధంలో గొల్యాతుని తల నరికి యుద్ధం చేసి ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి వస్తున్నాడు. యుద్ధం చేసి వచ్చేటప్పుడు సౌలుకి విజయం ఇచ్చాడు, ఇశ్రాయేలుకి విజయం ఇచ్చాడు, దేవుడిని కనపరిచాడు, దేవుడు నమ్మని హెచ్చించాడు. దావీదు అతనికి ఏం ఘనత తెచ్చుకోవాలా, అతనేం పొగడం వల్ల అతను మెదలకుండా ఉన్నాడు. దేవుడిని అంటే రోషం వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలంటే రోషం వచ్చింది. వాడు ఓడిపోవడం ఇష్టం లేక ప్రాణానికి తెగించి దావీదు వెళ్ళి యుద్ధం చేశాడు కదా. యుద్ధం చేసి గెలిపించాడు. శత్రువును తల 2 భాగాలు చేసి తీసుకొచ్చాడు. తలా మండ వేసి తీసుకొస్తుంటే అక్కడున్న ఆడవాళ్ళు ఏం చేశారు తెలుసా? పాటలు పాడటం ప్రారంభించారు. పాటలు పాడారు. ఏమని పాడారో చూడండి. 2వ సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7 నుంచి 9 వరకు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. గెలుస్తూ వస్తున్నారు యుద్ధంలో. వాళ్ళు ఏం పాడారో చూడండి. 18వ అధ్యాయం 7 నుంచి 9 దాకా. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు,
ఆ, సౌలు వేల కొలదియు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులు హతము చేసిరని శత్రువును హతము చేసిరని ఆ మాట సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు అతడు బహుకోపం బహుకాపము తెచ్చుకుని వారు దావీదునకు అతడు వారు దావీదునకు ఆ. 10,000 కొలదని 10,000 కొలదని నాకు 1,000 కొలదని నాకు 1,000 కొలదని స్తుతిపాడిరే. స్తుతిని పాడిరే. రాజ్యము తప్ప రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అతడు ఏం తీసుకోగలడు అనుకొనెను. అనుకొనెను. కాబట్టి నాటి నుండి నాటి నుండి సౌలు సౌలు దావీదు మీద విషపు సూపు నిలిపెను. ఏం చూపంటే విషపు సూపు ఏం నిలిపెను. చేశాడు దావీదు పాపం? దావీదు ఏం తప్పు చేశాడా? చేసింది ఎవరు? పాడింది ఎవరు? పాటలో స్త్రీ. ఏమని పాడారు? దావీదు యుద్ధం చేశాడు కాబట్టి 10,000 కొలది దావీదు కానీ 1,000 కొలది అన్నారు. దావీదుకి తప్పు. దావీదు పాడమన్నాడా? లేదే. దావీదు ఏమన్నాడు? కనపరచమన్నాడా? లేదే. దావీదు ఏమన్నా హెచ్చించుకున్నాడా? లేదే. వాళ్ళెవరో పాడితే అప్పటి నుంచి ఈయన గెలిపించాడన్న సంగతి కానీ నేను 4 రోజులు ఓడిపోయి దాక్కుంటుంటే ఇతడు వచ్చి నాకు పరువు తీయకుండా కాపాడాడు కానీ నా రాజ్యానికి జయించాడు కానీ దేవుడికి కనిపించాడని గుర్తు అతనికి రాలా. ఏం గుర్తు వస్తుందంటే నాకంటే వీరికి ఎక్కువ పవర్తలు వస్తున్నాయి అని చెప్పి ఏం చూపెట్టంట దావీదు మీద విషము చూపి ఏం చేశాడు? ఎన్నిసార్లు చంపాలని ఈటి వేసాడు, ఎన్నిసార్లు చంపాలని అరణ్యంలో పని చేశాడు. ఏం చేశాడు దావీదు? ఏం చేయాల? అతనికి ఆనే చల్లపెట్టాల. కానీ ఇతని గుడారంలో ఏముంది? దుర్మార్గత ఉంది. ఎవరి దుర్మార్గంలో? సౌలు గుడారంలో. ఇతడు నాకంటే గొప్పవాడా? ఈ ఒక్క ఇంటిగా చేసింది ఇతడు నాకంటే గొప్పవాడనే మనసు కలిగి ఆ రోజు చంపాలనుకున్నాడు. దేవుడు చాలాసార్లు చెప్పాడు, సౌలా నీ గుడారం నుంచి దుర్మార్గం తీసేసుకుంటే దేవుడు మాట సౌలు వినలా. ఏమైందో తెలుసా? లాస్ట్కి 1 సమూయేలు 31వ అధ్యాయం చదువుతున్నా. 1 సమూయేలు 31వ అధ్యాయం 1 నుంచి 6 వరకు త్వరగా చదువుతున్నాను. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయి గిల్బోవా పర్వతమున వరకు ఫిలిష్తీయుల వలన హతము చేయుచు జాగ్రత్తగా సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసి యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంగులు వేయువారి కట్టబడి బాణాలు వేసేవాడి చేతులు గాయాలు పొందాడు. అప్పుడు సౌలు సున్నత లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయం చేత అలాగ చేయనకుండా సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు తన కత్తి పట్టుకొని అతనే కత్తి మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయేవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలా సౌలును అతని 3 కుమారులను అతడు ఆయుధములు మోయేవాడు అతని వారందరూ ఎన్ని దినాలు? కొడుకులు ఆయన ఆయుధాలు మోసాడు ఒక్కరోజే ఏమైపోయాడు. ఎందుకు? సౌలు గుడారంలో ఏముంది? దుర్మార్గత ఉన్న వ్యక్తి నశించిపోతాడు లేఖనం సెలవిస్తుంది. అక్కడ యెజబెలు ఆహాబు ఇద్దరు చచ్చిపోయారు. ఇక్కడ దావీదు మీదకి లేచినటువంటి అన్యాయంగా అక్రమంగా లేచినటువంటి సౌలు కుటుంబస్తులందరూ ఒక్కడ కూడా లేడు. 3 కుమారులు ఆయుధాలు మోసేవాడు సౌలు ఒకే రోజు చనిపోయాడు. కారణం ఏంటంటే సౌలు దావీదు మీద విషపు చూపు.
గుడారం జాగ్రత్త. నీ హృదయంలో దేవుని బిడ్డగా ఉన్న నీవు నీ గుడారం జాగ్రత్తగా ఉండాలి. అందుకే బిడ్డ నేను చెప్తున్నాను రాత్రి, 5వ రోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నీ గుడారముల నుంచి దుర్మార్గత కొట్టివేస్తే ప్రభు ఇది కానీ తీసివేసుకున్నావంటే నీకేమొస్తాను, నేను సంతోషిస్తా. హల్లెలూయా. నీ ఇల్లు అభివృద్ధి పరుస్తా, నిన్ను స్థిరపరుస్తానంటున్నాడు. కాబట్టి మనం సంఘములు స్థిరపడాలన్నా, ఆనందింప చేయాలన్నా, మన కుటుంబాలు అభివృద్ధి పరచబడాలన్నా మొదట మన హృదయములో నుంచి చెడ్డవాటన్నిటిని కూడా ఏం చేయాలన్నట్టు తీసి పక్కన పెట్టాలి. ఏ చెడు హృదయం మనలో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, చెడ్డ హృదయం ఏది కూడా మనలో ఉండకూడదు. ఉందా అది మనం తినేస్తుంది, ఉందా అది మనం నాశనం చేస్తుంది. అదే కదా చెప్పాను, ఏదైతే మన హృదయంలో దుర్మార్గత ఉందో అది మన కుటుంబాన్ని మనం కబళించేస్తుంది. అందుకే ఈ రాత్రి ప్రభు అన్నాడు, నీ గుడారం నుంచి చెడ్డవాడిని తీసివేసుకుంటే నేనే నీకు ఆనందం ఇస్తా, నేనే నిన్ను స్థిరపరుస్తా, నేనే నిన్ను అభివృద్ధి పరుస్తా. కాబట్టి ప్రేమిట, నీ హృదయం ఎలాగుంది రాత్రి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందామా? మన హృదయం చాలా చండాలమైంది, మన మనసు మంచిది కదండి. ఒకసారి మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన, అయ్యా నా హృదయాన్ని కడగమని అడగండి. నా హృదయాన్ని కడగ. నీ హృదయం కడగబడదు చాలా ప్రమాదం.